నేను సూరపల్లి సీతారాములు, సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను, తెలంగాణ స్టేటు ఉద్యమకారుని. సరే, ఈరోజు మనం మన SLR85 ఛానల్ నుంచి మనం మాట్లాడే అంశం ఏమంటే లక్ష్మీ అమ్మ స్వరూపాలు ఈ 8గా విభజించడమైంది. 8లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఆదిలక్ష్మి అమ్మ, మరి తర్వాత ధనలక్ష్మి అమ్మ, తర్వాత ధైర్యలక్ష్మి అమ్మ, తర్వాత ధాన్యలక్ష్మి అమ్మ, తర్వాత గజలక్ష్మి, ఈ అమ్మే రాజలక్ష్మి. తర్వాత విజయలక్ష్మి, తర్వాత విద్యాలక్ష్మి మరియు సంతాన లక్ష్ములు. ఈ 8 స్వరూపాలు లక్ష్మమ్మ అష్ట లక్ష్మల యొక్క స్వరూపాలు. ఈ అమ్మలు, ఈ అష్టలక్ష్ములు దయతోటి, దయ ఎవరికైతే, ఏ కుటుంబానికైతే అవసరమో ఆ తల్లి యొక్క నియమం ప్రకారం మరి ఆ కుటుంబ సభ్యులు, పెద్దలు ఆ అమ్మ నియమం ప్రకారం జీవిస్తే ఆ అమ్మల యొక్క కటాక్షం, దయ కలిగి ఆ కుటుంబాలు అభివృద్ధి చెంది సుభిక్షంగా ఆ కుటుంబాలు ఉంటాయి. మరి అట్లా కాకోకుండా ధనలక్ష్మి అమ్మ సరే గత జన్మల పుణ్యం వలన, లేకపోతే ఈ జన్మల పుణ్యం వలన, లేకపోతే వారి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వలన ధనలక్ష్మి అమ్మ దయ ఒక కుటుంబం మీద ఉందనుకోండి. ఆ కుటుంబం అన్నీ కూడా సత్కార్యములే చేయాలి. ఆ ధనాన్ని ఉపయోగించి మంచి కార్యములు మాత్రమే చేయాలి. అలా కాకుండా చెడు కార్యములు అనగా డబ్బులు ఇచ్చి ఒకరిని కొట్టించటము, హింసించటము, లేకపోతే ఒక బలహీనులైన ధనము లేని వారిని లొంగ తీసుకోవటాలు, లేకపోతే ఇతరత్ర పాప పనులు ఆ డబ్బుతో చేయించితే ఆ అమ్మ కటాక్షం ఆ కుటుంబాలకు లేకుండా పోయి నానా అవస్థల పాలయ్యే ఆర్థిక ఇబ్బందులతోటి దయనీయ స్థితిలోకి వెళ్తారు. మరి ధైర్యలక్ష్మి అమ్మ కూడా మరి ఆ అమ్మ దయతోటే మనుషులకి సరే సంపద లేకున్నా ధైర్యాన్ని ఇచ్చి వారి యొక్క దైనందిన జీవితంలో మంచి కార్యములో ధైర్యంగా ముందుకెళ్ళి చేసుకొని అమ్మ దయతోటి మంచిగా బతకడానికి అవకాశం ఇస్తుంది. ధైర్యం ఉందనేసి చెప్పేసి ధైర్యం లేని వాళ్ళన బలహీనులు హింసించటం, కొట్టడం, దూషించటం అటువంటి చేయటం వల్ల ఆ అమ్మ కటాక్షం లేకుండా చేసి మరి కోపాన్ని ఆ కుటుంబంపై ఆ అమ్మ ప్రదర్శించిన క్షణం నుంచి ఆ కుటుంబంలో అనేక బాధలు, సికాకులు. ధాన్యలక్ష్మి, ధాన్యం. మనం ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ తినటానికి ధాన్యం కావాలి. మరి ఆ ధాన్యం మనకి ఉందని ఎర్రవేసుకోకుండా మనం ఆ యొక్క ధాన్యాన్ని ధర్మబద్ధంగా సంపాదించుకొని తింటూ ఇతరులకు లేని వారికి అవసరమైనప్పుడు సహాయం చేసుకుంటూ ఉంటే అమ్మవారి కటాక్షం ఉంటుంది.
ఉందనేసి నేనే తింటా, నాదే ఇది అంతా, మేము గొప్ప వాళ్ళం, మీరు లేని వాళ్ళు, మీకు తినడానికి లేదని ఇటువంటి మాటలు మాట్లాడితే అమ్మ కోపానికి గురయ్యి మరి ఆ కుటుంబాలు కూడా ఈ తినేటటువంటి ఇబ్బందులతోటి ఆ కుటుంబం కూడా కష్టాలు పాలైంది. ఇక రాజ్యలక్ష్మి అమ్మవారు ఏంటి, ఆమె ఆమె ప్రసన్నురాలయ్యి ఏ కుటుంబం మీద ఏ వ్యక్తి మీద అయినా ప్రసన్నురాలైతే వారికి రాజ్యాధికారం అనగా ప్రెసిడెంట్నా, మరి లేకుంటే ఎంపీటీసీనా, లేకపోతే మరి మా ఎంపీపీనా, జిల్లా పరిషత్నా, పార్లమెంటునా, శాసనసభన ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోబడి మరి తద్వారా ఈ ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఈ ఎంపీలు దేశంలోని మంత్రులు, ప్రధానమంత్రులు, మరి రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నిక కాబడి వీళ్ళు మంత్రినా, ముఖ్యమంత్రినా ఇటువంటి అవకాశాలని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఈ అంటే అధికారం, ఈ అమ్మవారు ఇచ్చేది అధికారం. రాజ్యాధికారం అంటే అధికారం. ఆ అధికారం ఎట్లా ఉంటుందంటే మరి ఆ అధికారంతో ఏదైనా చేయగలిగే శక్తిని ఇస్తుంది. అటువంటి శక్తిని మంచి కార్యాలకి ఉపయోగించాలి. ఒకవేళ మంచి కార్యాలకి ఉపయోగిస్తే కొన్నాళ్ళు అమ్మవారి దయ ఉంటుంది. లేదు అలా కాదు అని అంటే నేను ఎమ్మెల్యేనైనా, నేను మంత్రినైనా, నేను ముఖ్యమంత్రినైనాని అహంకారం చూపించి మరి చేయవలసిన మంచి కార్యములు కాకుండా చెడు కార్యములు చేస్తే ఇప్పుడు మనం చూస్తున్న 10 ఏళ్ళు అన్నాలు వెళ్ళినా ఇన్నాళ్ళు వెళ్ళినా అది శాశ్వతం కాదనేది అమ్మ కోపం కనుక ఒక్కసారి కోపాద్రికులు అయినట్టయితే అమ్మవారికి ఒక్కసారి కోపం వచ్చిందంటే మరి కనుచూపు మేరల్లో ప్రజా జీవితంలో లేకోకుండా కనుమరుగయ్యే తీరుగా అమ్మవారు చేస్తుంది. ఇది ఈ రాజకీయ దీంట్లో ఉన్న వాళ్ళు గమనించుకొని రాజకీయ అధికారం ఉన్నప్పుడు మంచి కార్యములు చేస్తూ మరి ప్రజల మనసును గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుంటే మరి వారికి మళ్ళీ రాజకీయ జీవితం అనేది లేకుండా ఈ రాజ్యలక్ష్మి అమ్మవారు, గజలక్ష్మి అమ్మవారు చేస్తుంది. ఇంకా అది విజయలక్ష్మి అమ్మవారు కూడా ఆ విధంగానే ఎవరైతే సుగుణవంతులు ఉంటారో వారికి సహాయం చేసి వారు మరి ఆ యొక్క అది రాజకీయంలో కావచ్చు, చదువు విద్యలో కావచ్చు, ఇతరత్ర క్రీడల్లో కావచ్చు, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, వీటిలో మరి విజయం కోసం మంచి ప్రవర్తన కానీ సత్ప్రవర్తనతో మరి ఆ లక్ష్యం చేరుకోవటానికి ముందుకు పోతున్న టైంలో అమ్మవారు దయ ఉండి మరి వారికి ఈ విజయాలను ప్రాప్తిస్తుంది. అలా కాకుండా మరి అది అధర్మంగా ముందుకు పోదామనే వాళ్ళకి కూడా ఈ అమ్మవారి దయ లేకుండా పోయి చాలా సమస్యలకు గురవుతారు. విద్యాలక్ష్మి అమ్మవారు ఏంటి, ఆ అమ్మ ఏంటి, విద్యనిచ్చి జ్ఞానాన్ని ఇచ్చి మరి ఈ మానవ జీవితంలో, దైనందిన జీవితంలో సక్రమమైనటువంటి మరి జీవితాలని కొనసాగించడానికి ఆ అమ్మ విద్య ద్వారా జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానం ద్వారా మంచిగా బతకడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా ముందుకు పోయి మరి వారి కుటుంబ అభివృద్ధికి చేస్తే వృద్ధి కోసం చేస్తే పర్లేదు. అలా కాకుండా మరి ఇతరులు వారు చదువుకుంటూ లేకపోతే వారు జ్ఞానాన్ని సమపార్జిస్తూ ఇతరులకి ఆ జ్ఞానాన్ని అందకుండా చేయాలని ప్రత్యేకటువంటి చెడు దృక్పథంతో ఆ విధంగా మరి ఇతరులని విద్యకు దూరం చేసే పనులు ఎవరు చేసినా కానీ అవి కూడా తరతరాలకు కూడా వారిని వదిలిపెట్టవు. ఆ అమ్మ విద్యాలక్ష్మి అమ్మ ఖచ్చితంగా వారిలోని అజ్ఞానులుగా పుట్టించి మరి అధోగతి పాలు చేస్తుంది. ఆ తీరుగా మనకి విద్యలో అవకాశం వచ్చినప్పుడు
మరి మనతో ఉన్న వారికి కూడా చేతనైనంత వరకు మరి ఆ విద్యలో ఆరు కూడా రాణించడానికి సహాయం చేయటం వల్ల ఆమె దయ కలిగి విద్యలో విద్యార్థులు కావటం మరి ఇంకా అత్యున్నత స్థానాల్లో ఉండటం జరుగుతుంది. మరి సంతాన లక్ష్మి అమ్మవారి దయ కావాలి అని అంటే మరి పిల్లలందరిలోనూ దేవుణ్ణి చూస్తూ దైవభావనతో పిల్లలంటే దేవుడితో సమానమని తమ పిల్లలు ఎలాగనో ఇతరుల పిల్లలు కూడా ఆ విధంగానే అనేసి ఆ యొక్క సమభావంతో ఎవరైతే మరి ఉంటారో ఆ సంతాన లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఉండి ఆయా కుటుంబాల్లో మరి పెళ్ళిళ్ళు కాగానే పిల్లలు కలగటం మరియు కుటుంబ అభివృద్ధి పెరగటం జరుగుతుంది. మరి ఈ సంతాన లక్ష్మీ అమ్మవారి దయ లేకపోతే మటుకు ఆ కుటుంబాల్లో మరి సంతాన సాఫల్యతలు లేకోకుండా ఏమైతే అంటే ఆ కుటుంబాల్లో సంతానాలు అందకపోవటం లేదా లేటుగా అందటం ఇటువంటి సంతానాలు ఏమి దాంతో దుఃఖపరమైనటువంటి జీవితాలని ప్రాప్తిస్తుంది. ఈ తీరుగా మంచి కోసం ఈ అమ్మవార్లను ప్రసన్నులను చేసుకోవటానికి ఈ అమ్మవార్ల నిబంధనల ప్రకారం ఎవరైతే ధర్మబద్ధంగా జీవన విధానాన్ని కలిగి మరి సత్కార్యములు చేస్తూ జీవిస్తారో వారికి ఈ అష్టలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉండి మరి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతారని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి ఈరోజు స్వస్తి. మరో కార్యక్రమంలో రేపు కలుసుకున్నాం.